వెల్కమ్ టు #యూ నేను వెంకట్. ప్రస్తుతం అల్లు అర్జున్ కు సంబంధించి ఇష్యూ చూసుకుంటే ఏదైతే సంధ్యా థియేటర్ లో జరిగిన అప్పటి నుంచి ఈ రోజు వరకు ఒక వివాదాస్పదంగా మారింది. నిన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడడానికి జనరల్ సెక్రటరీ టీపీసీసీ చరణ్ కౌశిక్ మనతో పాటు ఉన్నారు. సో ఈ నిన్న ఏదైతే దాడి జరిగిందో, చరణ్ కౌశిక్ గారు చెప్పండి, నిన్న ఏదైతే దాడి జరిగిందో కార్యకర్తలకు సంబంధించి ఇదంతా కాంగ్రెస్ కక్షపూరితంగానే జరిపిస్తుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో కక్ష కారుణ్యాలు తావులేదు. అసెంబ్లీ సాక్షిగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటించారు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా వాస్తవ విషయాలు వివరించిండు. మొన్న అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్లో అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా పోలీసు వాళ్ళు నాకు చెప్పలేదు, ఆమె రేవతి గారు చనిపోయిందని, లేదు పోలీసు వాళ్ళు అనుమతించారని చెప్పేసి కార్యక్రమాన్ని అనవసరంగా ప్రెస్ మీట్లో తప్పుడు వార్త ప్రచారం చేస్తే నిన్ననే పోలీసు వాళ్ళు 10,000 సీసీ ఫుటేజీలు పర్యవేక్షించిన తర్వాత 10 నిమిషాల వీడియోని చాలా స్పష్టంగా వివరించారు. ఏసీబీ రమేష్ గారు రేవతి చనిపోయిందనే విషయాన్ని నేనే చెప్పితే, అంతకుముందు సంతోష్ అనే వాళ్ళ మేనేజర్ చెప్తే ఆయన కమ్యూనికేట్ చేయకపోవడం మూలంగా నేనే డైరెక్ట్ పోయి చెప్తే, నేను సినిమా అయిపోయే వరకు నేను బోనని చెప్పేసి ముందుకేస్తే డీసీపీ అక్షయ్ యాదవ్ గారు అదేవిధంగా రమేష్ గారు ఇద్దరు కలిసిపోయి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అరెస్ట్ చేస్తాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తూ ఉందని చెప్పేసి చెప్పడంతో అప్పుడు వారు వెళ్ళిపోతూ అభివాదం చేస్తారు, వస్తూ అభివాదం చేసిరు. వాళ్ళ కూతురు వాళ్ళ మామ వచ్చినప్పుడు ఏకంగా గేట్లు తీయడంతో అక్కడ ప్రేక్షకులంతా లోపలికి వచ్చారు. తర్వాత వాళ్ళ కొడుకు వచ్చినప్పుడు మళ్ళీ గేట్ తీయడంతో మళ్ళీ లోపలికి వచ్చారు. అల్లు అర్జున్ గారు రూప్ తోటి ర్యాలీగా వస్తుంటే ఏకంగా గేట్ కూలిపోవడంతో ప్రధానంగా గలాట క్రియేట్ అయింది. 9:30 నుంచి 12 గంటల వరకు ఏం జరిగిందనే విషయాన్ని పూస కుట్టినట్టు చాలా స్పష్టంగా పోలీసు వాళ్ళు, అదేవిధంగా ఏసీపీ గారు, అదేవిధంగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ గారు చాలా స్పష్టంగా ప్రకటించిన తర్వాత ప్రజాప్రభుత్వంలో తన మన అనే భేదం ఉండదు, అనవసరంగా ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. దయచేసి వారి ట్యాబ్లో పడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దు. తెలంగాణ చిత్రసీమను ప్రపంచ పటంలో చూసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రీమియర్ షోలకు అనుమతించిందే రాష్ట్ర ప్రభుత్వం. 300 రూపాయల టికెట్ 1100 చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా. మీరు అడగక ముందే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిందంటే చిత్రసీమను ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే అనవసరం రాజకీయం చేసేదాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని కోరుతాం. కానీ ముఖ్యంగా ఇక్కడ ఏదైతే పోలీసు రిపోర్ట్స్ కానీ ఇవన్నీ తీసుకొని అసెంబ్లీ సాక్షిగా ఏదైతే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇదే అంశంపై, కానీ ఏదైతే మన అల్లు అర్జున్ సంబంధించి చూసుకుంటే కౌంటర్కి రీకౌంటర్ ఇచ్చినట్టుగా చూస్తున్నటువంటి వ్యవహారం ఎట్లా చూడొచ్చు మరి రెండింటిని? ఇక్కడ అల్లు అర్జున్ గారు వాస్తవ విషయాలు ఎందుకు చెప్పలేదో తెలియదు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంగా మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగా అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేశారు. అంతకుముందు హైదరాబాద్లో నాగార్జున గారు విషయంలో కూడా హైడ్రా నియమం లోబడి లేకపోతే అక్కడ హైడ్రా విషయంలో కూడా ఎన్నికల విషయం కూల్ చేసిన సందర్భం. ఇక్కడ మోహన్ బాబు కావచ్చు, మంచు వినోద్ కావచ్చు, మనోజ్ కావచ్చు, మంచు విష్ణు గారు కావచ్చు, తప్పు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకొని ఉంటా ఉంది. కేటీఆర్ గారు కార్ రేసింగ్ వారంలో తప్పు చేసి ఏసీబీ విచారణ జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో తన మన అనే భేదమే లేదు. నా తమ్ముడు ఇట్లాంటి తప్పు చేసినా కూడా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిందంటే ప్రజాప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్రమ కేసులు కానీ, అక్రమ నిర్బంధాలు కానీ, రాజకీయ కక్ష కారుణ్యాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో అవన్నీ కూడా ఎక్కడ కూడా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తాం. అంటే ఇంకో విషయం ఏంటంటే హైడ్రాకి సంబంధించి చూసుకుంటే ఒక అగ్ర కథానాయకుడి పైన టార్గెట్ చేసినట్టుగా ఉంది. సో అలా వరుసగా చూసుకుంటే ఇప్పుడు అల్లు అర్జున్ మీద కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు సినీ పరిశ్రమ మీద టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఎవరి మీద టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రజాప్రభుత్వం మీరు అడగముందే ప్రీమియర్ షోలకు రేట్లు పెంచారు, మీకు రక్షణ కల్పిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నిన్న మీ ఇంటి మీద ఎవరో దాడి చేసిన దాన్ని కూడా ఖండించిండు ముఖ్యమంత్రి గారు. అదే కాకుండా బాధ్యత మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిందంటే ప్రజాప్రభుత్వంలో తన మన అనే భేదమే లేదు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. ఇక్కడ రాజకీయ కక్ష కారుణ్యాలు తావులేదు. సినీ రంగాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నంలో భాగంగా నేను మొన్ననే FDC చైర్మన్ దిల్రాజ్ గారు నియమించారు. అదే కాకుండా కోమారెడ్డి వెంకయ్య గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రజాప్రభుత్వంలో అనవసరంగా బదనాం చేయొద్దు. అక్కడ జరిగినట్టు వాస్తవ విషయాలు ముఖ్యమంత్రి గారు వివరించారు. రేవతి కుటుంబం అనేది మానవీయ కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప ఇక్కడ సినీ రంగాన్ని ఏదో చేసినంత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంకి వచ్చే ఏదీ లేదు. అనవసరంగా మా ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తున్నప్పుడు వారి ట్యాబ్లో మీరు పడవద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉన్నాం. రేవతి కుటుంబానికి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించింది. హాస్పిటల్ ఖర్చులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కోమారెడ్డి వెంకరెడ్డి గారు వాళ్ళ ఫౌండేషన్, ప్రతి ఫౌండేషన్ నుంచి 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాన్ని మానవీయ కోణంలో ఒక మహిళ చనిపోయిన దాన్ని తన సీరియస్ తీసుకొని
ప్రజా ప్రభుత్వంలో ఖచ్చితంగా చట్టం అనేది అందరూ సమానంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. మీరు సంధ్య థియేటర్లో పర్మిషన్ తీసుకొని కూడా వచ్చి మీ మేనేజర్ తప్పుదారి పట్టిస్తే మీరు వారి ట్యాబ్లో పడిపోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాం. మీరు తప్పు నిజంగా గ్రహించి నేనే మీకు జరిగిన తప్పు ఇదే అని చెప్పేసి ప్రజలు వాస్తవ విషయాలు వివరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తప్పు పడదు. పోలీసు వాళ్ళు 10,000 సీసీ ఫుటేజ్ పర్యవేక్షించి 10 నిమిషాల వీడియో ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? మీరు ప్రెస్ మీట్లో తప్పుడు ప్రచారం చేశారు, కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం చేశారు. పోలీసు వాళ్ళు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి ఇప్పుడు ఇట్లా చేస్తుందని చెప్పేసి లా అండ్ ఆర్డర్ సమస్య మేమే తీసుకున్నట్టు మా ప్రభుత్వం మీద బదనాం చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా నిన్న చాలా స్పష్టం వివరణ ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రజా ప్రభుత్వంలో రాజకీయ కక్ష కారుణ్యాలకు తావులేదని చాలా స్పష్టం. సో సినీ పరిశ్రమకు చూసుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా బెనిఫిషియల్ రద్దు చేయడం చేసిన వ్యాఖ్యలు చూసాము. సో దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏపీకి తరలే యోజన ఉందని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? ఎందుకు తరలిపోతారండి? అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసే కుట్రలు మాత్రమే. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్టూడియోలకు సంబంధించి ల్యాండ్లు కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో ఇచ్చిన ల్యాండ్సే. ఏమైనా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలుగా ఎవరికి ఇచ్చిరు ల్యాండ్? మీరు ల్యాండ్లు ఇచ్చిరా? లేకపోతే సినీ రంగాన్ని ఏమైనా ఎంకరేజ్ చేసిరా? మీరు సినీ ప్రముఖులతోటి అంటగాగిరు. మీరు సినీ ప్రముఖులు వేసుకొని మీరు దేశీ రూల్ చేసి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అయినా సినిమా ప్రముఖులకైనా రాజకీయ నాయకులకైనా సాధారణ ప్రజలు ఒకే చట్టం ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా మాత్రం అడుగులు పడతా ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరున్నా కూడా వారి జోలికి పోతలేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండి తెలంగాణ ప్రజా శ్రేయస్ కోరుకునే వాళ్ళ జోలికి ఎవరు పోతలే. అనవసరంగా ప్రజలకు ఇబ్బంది పనులు చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇష్యూ సంబంధించి చూసుకుంటే మొత్తానికి కాంగ్రెస్ స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? మేము ప్రజా ప్రభుత్వంలో అల్లు అర్జున్ గారికి వ్యతిరేకం కాదు, మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ గారికి వ్యతిరేకం కాదు, నాగార్జున కూడా వ్యతిరేకం కాదు. తెలుగు సినిమా రంగాన్ని ప్రపంచ పటంలో చూడాలని ప్రభుత్వం భావించి అన్ని రకాలుగా ప్రీమియర్ షోకు, పుష్ప 2కు అన్ని రకాల అనుమతులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా మా ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నాన్ని దయచేసి మానుకోవాలా. మాకు తన మన అనే భేదమే లేదు. తప్పు మా వాళ్ళు చేసినా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినా, బీఆర్ఎస్ పార్టీ చేసినా, సినీ ప్రముఖులు చేసినా చట్టం అందరికీ సమానంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తా ఉంది. మానవీయ కులంలో రేవతి గారి మరణాన్ని చూడాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. అనవసరంగా ప్రజలకు ఇబ్బంది అయ్యే పనులు ఎవరు కూడా చేద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్. సో మొత్తానికి తన మన భేదం ఏది లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సో ఇక్కడ ఈ ఇష్యూ చూసుకుంటే కూడా అల్లు అర్జున్ సంబంధించి చూసుకుంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి చట్టం తన పని తను చేసుకున్నట్టుగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి చరణ్ కౌశిక్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్, గాంధీభవన్ నుంచి.